ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అక్కడక్కడ అప్పుడప్పుడు తన మాటల హస్తంతో ఒక్కోసారి షాకింగ్, ఒక్కోసారి ఆశ్చర్యం, ఒక్కోసారి మౌనం, ఒక్కోసారి ఆవేశం, ఇలా తనకు తోచిన విధానంతో తాను అప్పుడప్పుడు అక్కడక్కడ మాట్లాడుతూ పోతుంటారు. తాను డిప్యూటీ సీఎం హోదాలో ఇప్పుడు ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా గౌరవనీయ గొప్ప పొజిషన్ అని చెప్పొచ్చు. కానీ ఇదే పొజిషన్లో ఉన్న పవన్ కళ్యాణ్ మాటలు చూసినా కొన్ని సందర్భాల్లో తన ఆలోచన విధానం ఏంటి అని చూస్తున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. ఈరోజు పిఠాపురం మహాసభలో పాల్గొన్నారు. పిఠాపురం సంక్రాంతి మహోత్సవ సభల్లో ఆ యొక్క మీటింగ్లో పాల్గొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాను డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదు అంటూ ప్రకటించుకున్నారు. భగవంతుడు సంకల్పంతో తాను పిఠాపురం వచ్చానని, అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పిఠాపురం ప్రజల కోసం నేను పనిచేస్తానని చెప్పారు. పిఠాపురంలో పక్షి ఈక పడినా ఏదో జరిగిందని కొందరు ప్రచారం చేస్తున్నారని, గతంలో మాదిరిగా పిఠాపురంకి వచ్చి గొడవలు చేద్దామనుకుంటే ఏరి వేస్తా అంటూ వార్నింగ్లు ఇచ్చారు. దేశం కోసం పనిచేసేవాడినని, పండగలకు పబ్బాలకు రాలేదనంటూ పవన్ ఫైర్ అయ్యారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఈ ధోరణి చూస్తుంటే ఆశ్చర్యంతో రగిలిపోతున్నారు, కొందరైతే నవ్వుతున్నారు. ఎందుకు నవ్వుతున్నారో అని అడగొచ్చు. ఆ అర్థం చేసుకునే విధానంలో తప్పులు ఉన్నాయా, లేకపోతే చెప్పేవాడిలో తప్పులు ఉన్నాయో అర్థం కావడం లేదు. ఎందుకు అంటే డబ్బుల కోసం నేను రాజకీయాల్లోకి రాలేదని డిప్యూటీ సీఎం తాజాగా పవన్ కళ్యాణ్ అంటున్నారు. నువ్వు డబ్బుల కోసం వచ్చావని ఇప్పుడు ప్రస్తుతం ఎవరైనా హాట్ టాపిక్గా అంటున్నారా? పవన్ కళ్యాణ్ ఏమైనా డబ్బులు తీసుకుంటున్నారు అని పదే ఎవరు అంటున్నారు? ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటమి చెందింది. మౌనంగా తమ రాజకీయం, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాల్లోనో ఇతర అంశాల్లోనో కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రెస్ మీట్లోనైనా కానీ ఎక్కడైనా కానీ గడిచిన 20 నెలలుగా పవన్ కళ్యాణ్ పేరైనా తీర్చారా? పవన్ కళ్యాణ్ అని ఏమైనా అన్నారా? పవన్ కళ్యాణ్ ఇది అసలు పవన్ కళ్యాణ్ అనేది వైఎస్ఆర్సీపీ పార్టీకి నథింగ్. వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికే కాదు, ఆ పార్టీలో ఉన్న పెద్దలు కూడా పవన్ కళ్యాణ్ పెద్దగా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఎందుకంటే అది పూర్తిగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఆధీనంలో నడుస్తున్నాడు తప్ప పవన్ కళ్యాణ్కు ప్రత్యేకమైన రాజకీయ వ్యూహాలు, రాజకీయ ఆంక్ష, రాజకీయ కోరికలు లేవు. కాబట్టి మరి ఈరోజు అదే పవన్ కళ్యాణ్ నేను డబ్బుల కోసం పనిచేయట్లేదు అంటున్నాను. నువ్వు డబ్బుల కోసం పనిచేస్తున్నావు అని ముందు ఎవడన్నాడు? ఎవడో అంటేనే కదా నువ్వు వాడికి సమాధానంగా ఈ మాట అన్నావు. డబ్బులు కోసం నువ్వు రాజకీయాల్లోకి రాలేదు, బాగుంది. భగవంతుడు సంకల్పంతో పిఠాపురం వచ్చావు, బాగుంది. పిఠాపురంకు వచ్చింది వర్మను పక్కకు తోసింది భగవంతుడా, నువ్వా? పిఠాపురం అనే నియోజకవర్గంలో నువ్వు ఉంటేనే గెలిచే పరిస్థితి ఉంటుందని గ్రహించి ఆయా లెక్కలు వేసుకొని వర్మను సైలెంట్ చేసిన టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఆ ప్లేస్ను ఆక్రమించుకున్న నువ్వు గెలిచావు, సంతోషం. అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పిఠాపురం ప్రజల కోసం పనిచేస్తానని ముందే ఈ మాట అనేస్తున్నాం. రేపొద్దున ఎలాంటి పరిణామాలు నీ వైపు వస్తాయో, నీ నెత్తి మీద ఉన్న బీజేపీ, నెత్తి మీద ఉన్న టీడీపీ ఎప్పుడు ఏ అడుగులు వేస్తుందో తెలియనప్పుడు ఇలాంటి మాటలు, ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. రేపొద్దున అధికారం లేకపోయినా, లేకపోతే అధికారం ఉండి వేరే నియోజకవర్గాన్ని నిన్ను నిలబెట్టాల్సిన అవసరం ఉన్నప్పుడు లెక్కల మాదిరిగా ఏదైనా లెక్కలు మారుతాయి రాజకీయాల్లో. అప్పుడు ఇదే ప్రజలకు మళ్ళీ అన్యాయం చేసినట్టు అవుతుంది కదా. పక్షి ఈక పడినా నన్నే తిడుతున్నారు అంటున్నావు. ఎవరు తిట్టారు? ఏ పక్షి ఈక పడింది? గతంలో మాదిరిగా పిఠాపురంకి వచ్చి గొడవలు చేద్దాం అనుకుంటే ఏరి వేస్తా. నువ్వు వేయాల్సింది ప్రజల జీవితంలో ఇబ్బందిగా ఉన్న అప్పుల నుంచి గట్టెక్కే విధానాన్ని సృష్టించి ఏరి పారేయాల్సిన అవసరం వాళ్ళ ఆర్థిక వ్యవస్థను, ఏరి పారేయాల్సిన అవసరం వాళ్ళ కుటుంబ జీవన విధానం, ఏరి పారేయాల్సిన అవసరం మనసా వాచా కర్మ గుండె మీద చేసుకొని నిద్రించే రోజులను తీసుకురావడంలో ఏరి పారేయాలి తప్ప ఈ రౌడీయిజం రాజకీయం దీన్ని అనరా? మీరు ఏ తెలుగుదేశం పార్టీ వ్యక్తులైతే, ఏ జనసేన పార్టీ వ్యక్తులైతే గతంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళను, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఎమ్మెల్యేలను, మంత్రులను, రౌడీలను పోలుస్తూ తిట్టేవాళ్ళు, ఈరోజు అదే వేషధారణ, అదే మాటల తీరు నీలో ఎందుకు రోజుకు పెరుగుతుందని వైసీపీ వాళ్ళు కూడా బలంగా అడుగుతున్నారు. అంటే ఇది కూడా రౌడీయిజం కాదా? చేసినట్టు కాదా? ఏరేస్తా, తొక్కి నార తీస్తా, పండబెట్టి మొఖాలు ఇరగొడతా, ఇలాంటి మాటలు పవన్ నోట గతం నుంచి వింటున్నాం, ఇప్పుడు కూడా వింటున్నాం. మళ్ళీ ఇదే పవన్ కళ్యాణ్ దేశం కోసం పనిచేసేవాడిని, నేను పండగలకు పబ్బాలకు రాలేను అంటూ అంటున్నాడు. పండగలకు పబ్బాలకు పోవాల్సిన అవసరం నీకు లేదు. నువ్వు దేశ పరిరక్షకుడివా, రాష్ట్ర పరిరక్షకుడివా? దేశం కోసం ఎందుకు? అప్పుడే కర్ణాటక అంటున్నావు, అప్పుడే తమిళనాడు అంటున్నావు, అప్పుడే చెన్నై అంటున్నావు, అప్పుడే ఆంధ్ర అంటున్నావు, అప్పుడే తెలంగాణ అంటున్నావు. అసలు దేశం కోసం నువ్వు నిలబడే తత్వానికైతే నువ్వు ఇండిపెండెంట్గా ఒక పార్టీ పెట్టుకొని అన్ని పోరాటాలకు సంబంధించిన పోరాట యోధుడిగా నువ్వు పోరాడు ఉంటే బహుశా ఈ మాటకు యాప్ట్ ఉండేది. కానీ నువ్వు పూటకో మాట, వేషానికి ఒక అడుగు అన్నట్టుగా తయారవుతున్న రాజకీయ చిత్రం బాలేదు అనేదే ఇప్పుడు చాలామంది నిన్ను అభిమానించే వాళ్ళు కూడా చెబుతున్న మాటలు. పిఠాపురం సంక్రాంతి మహోత్సవాల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఇదిగో ఈ మాదిరిగా మాట్లాడుతూ పోయారు.
గతంలో తెలంగాణకు సంబంధించి తెలంగాణ ప్రజలను కించపరిచే మాటలు మాట్లాడిన పవన్ వాటికి సమాధానం కూడా చెప్పలేదు, తిరిగి సారీ కూడా ఇక్కడ చెప్పిన దాఖలాలు లేవు. తిరుపతి లడ్డు వ్యవహారం అనేసరికి అక్కడికి వెళ్ళి ధర్మ రక్షకుడి పాదాల చెంత అన్నట్టుగా ఏకంగా మెట్లు కడిగే కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఈ మెట్లు కడుగుతూ ఆ పాపాన్ని నేను ఒక్కటినే మూట కట్టుకొని పోతాననే బిల్డప్ ఎందుకు? ఇవన్నీ కూడా పైన ఆదేశాలు కింద ఆచరణ చేస్తున్న నువ్వు దేశ పరిరక్షకుడిగా ఉండగలుగుతావా? పిఠాపురం ప్రజల కోసం జీవితాంతం పనిచేయగలుగుతావా? ప్రశ్నే. ఏదేమైనా ఇలాంటి రాజకీయ మాటలకే పరిమితం కానీ చేతలకు కాదు అనేది ప్రజలు గుర్తించేస్తే బాగుంటుంది.